వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. మీడియా సమావేశంలో టీడీపీ నేతల ఆగ్రహం. అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి వెల్లడి. క్రీడలు యువత మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయి. టీడీపీ పార్టీ చిత్తూరు పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడే తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో లోటుపాట్లను వివరిస్తూ గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కాబోతోందని, ఇంకో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఇక ప్రజలు ఇవ్వరని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి స్కీము స్కాములతోనే కూడుకుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలపై పన్నుల బాధుడే తప్ప కొత్తగా బడ్జెట్లో ఏమీ ప్రవేశపెట్టలేదని చురకలంటించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడిగా మిగిలిపోయిందని, 13,000 కోట్ల రెవెన్యూ లోటును 60,000 కోట్లకు పెంచిన ఘనత బుగ్గన్నకే దక్కుతుందన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల పెంపు, ధరల పెంపు, రిజిస్ట్రేషన్లు మరియు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచిన విషయాన్ని ప్రజలు గుర్తించుకున్నారని, అంతేకాకుండా మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తీసుకొని జగన్ సర్కార్ పాలన చేస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీకి కూడా నిధులు కేటాయించే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేరని అన్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ రద్దు చేయడాన్ని గమనిస్తే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించి జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోనున్నట్లు ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నాయకులు సురేంద్ర కుమార్, కోదండ యాదవ్, మోహన్ రాజ్, కాజూరు బాలాజీ, గీర్వాణి, చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 9 లక్షల మందికి కుదించి ఇచ్చింది 7 లక్షల మందికే ఇచ్చాడు. బైజూస్ ఖర్చు 1,300 కోట్లు చేస్తే 1000 కోట్ల అవినీతి జరిగిపోయింది. ఇంకా విద్య అనేదే లేకుండా చేసినాం ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా నాడు నేడు పేరుతో రంగులు కొట్టి 7,000 కోట్లు నువ్వు బిల్లులు ఇచ్చావు. 3,000 కోట్లు దాంట్లో మోసం జరిగి అవినీతి జరిగిపోయింది. 3,000 కోట్లు. పట్టభద్రులకు 26% అగ్రస్థానంలో ఉండింది. ఏది పీరియాడిక్ లేబర్ ఫోర్స్లో. ఈరోజు అది లేకుండా చేసాం. విదేశీ విద్యకు చంద్రబాబు నాయుడు గారు 5,000 మందికి విద్యార్థులు పంపగా జగన్ 350 మందికి పంపించాడు. పంపించిన వాళ్ళకు కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పోతే థర్డ్ ఇయర్ చేయెత్తేసాడు. మరి ఈ విధంగా విద్య పైన ఈ విధంగా చేసింది చాలా. మరి విద్యార్థులు ఇంత అవసరం కాదు, వాళ్ళు పడుతూ ఉండేది. అదేవిధంగా ఈరోజు రైతులు చూస్తాం. రైతుల సమస్య చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు రైతులు దేశంలో ఎక్కువ అప్పులున్న రైతు కుటుంబాలు ఏపీ నెంబర్ 1 స్థానానికి వచ్చేసింది. 2,45,554 రూపాయలు ఒక సగటు రైతు పైన అప్పు తేలింది. అదేవిధంగా దేశంలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం, రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానం. ఏది ఎత్తుకున్నా దేశంలోనే ఈరోజు రైతుల ఆత్మహత్యల్లో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2-3 స్థానాలు సంచరించుకుంది ఈ పుణ్యాత్ముడు జగన్ రెడ్డి పాలనలో. మరి ఈరోజు సంపన్న ఆంధ్రాగా చేస్తాడంట. ఎట్ట సంపన్న ఆంధ్రాగా చేస్తాడో అది దేవుడికే ఎరుక. ఈ విధంగా మరి రైతులు మోసం చేశాడు, విద్యార్థులు మోసం చేశాడు, అందరినీ ప్రతి ఒక్క వర్గాన్ని ఈయన మోసం చేసి ఈరోజు సంపన్న ఆంధ్ర చేస్తాడంట. సంపన్న ఆంధ్ర కాదు, ఇప్పుడు చేసి ఉండే అప్పుల ఆంధ్రానే 12 లక్షల కోట్లు అప్పులు చేశావు. చివరి బడ్జెట్గా మిగిలిపోతుంది. మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వబోరు.
మరి బడ్జెట్ గురించి చూసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడ్జెట్కు విలువ అనేది ఉండదు. ఇది పూర్తిగా కూడా మోసపూరితమైనటువంటి బడ్జెట్, ప్రజలను మభ్యపెట్టి దగా చేసే బడ్జెట్ తప్ప రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ మాత్రం కాదు. ఇది 4 సంవత్సరాలు మనం చూసాం, చివరి బడ్జెట్కి వచ్చేసాం. ఈ బడ్జెట్ అంతా కూడా పూర్తిగా అప్పులమయమైపోయింది. సంపద సృష్టించలేని బడ్జెట్లు వెలివి. ప్రతి ఏడాదికి 3 లక్షల కోట్ల రూపాయలను అప్పులు పెంచేసేటువంటి బడ్జెట్లు జగన్మోహన్ పెట్టే బడ్జెట్లు. ఈరోజు ఒకసారి డీటెయిల్స్ లేకపోతే ద్రవ్య లోటు 13,000 కోట్ల రూపాయల నుంచి 44,000 కోట్లు పెరిగిపోయింది. అదేవిధంగా ద్రవ్య లోటు వచ్చి 35,000 కోట్ల నుంచి 60,000 కోట్లు పెరిగిపోయింది. ఈ మొత్తం బడ్జెట్ల స్వరూపం తీసుకుంటే పన్నుల బాధుడు తప్ప ఆదాయం వచ్చే మార్గాలు ఏది కూడా ఈ ప్రభుత్వం చూపించలేకపోయింది. కేవలం అప్పులతో, అప్పుల ద్వారా తీసుకొచ్చే డబ్బుతో పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్ప ఈ భారతదేశం మరి ఏ ప్రభుత్వం ఉండదు. ఆ విధంగా కేవలం అప్పులతోని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు ఆయన. ఈరోజు మొత్తం అప్పులు ఈరోజు చూసుకుంటే ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు 12 లక్షల కోట్లు. అది కాకుండా మద్యం బాండ్ల ద్వారా 16,000 కోట్ల అప్పు, కార్పొరేషన్లు హామీలుగా పెట్టి ఇంకో 1,10,000 కోట్ల అప్పు, కార్పొరేషన్ తనఖాలు పెట్టేసి 1,00,000 కోట్ల వరకు అప్పు చేసింది. కరెంట్ ఛార్జీలు బాదుడు చేసి సుమారుగా 60,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపింది 5 సంవత్సరాల్లో. అయినా కూడా చాలకుండా 30,000 కోట్ల వరకు కూడా ఈరోజు డిస్కౌంట్ బకాయిలు పడిపోయాయి. ఎప్పుడు లేని విధంగా కాంట్రాక్టర్లకు 95,400 కోట్ల రూపాయలు బకాయిలు పడిన ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకుంది కేవలం జగన్మోహన్ ప్రభుత్వంనే. భారతదేశంలో ఏ ప్రభుత్వ పాలన కూడా కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకుంది లేదు. అదేవిధంగా చూసుకున్నప్పుడు ఈరోజు ప్రజలపైన విపరీతమైన భారం మోపారు. పన్నులు వేయడం, ధరలు పెంచడం, ఛార్జీలు పెంచడం మాత్రమే జగన్మోహన్కి తెలుసు. ఈరోజు ప్రతి కుటుంబం పైన కూడా 8 లక్షల రూపాయల వరకు అదనపు భారం మోపారు. కరెంట్ ఛార్జీలు పెంచారు 7 సార్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు, మున్సిపాలిటీల్లో పన్నులు పెంచేశారు, చెత్త పన్ను వేశాడు. అదేవిధంగా అన్ని రకాల ఛార్జీలు పెంచేశారు. నిత్యావసర ధరలు, అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయి ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు కూడా బతకలేని పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలకు వస్తే అన్నా క్యాంటీన్ లాంటి పేదలకు ఆకలి తీర్చే పథకాల నుంచి సుమారు 120 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కింది. నవరత్నాలు అన్నావు, కనీసం ఆ నవరత్నాలు సక్రమంగా ఇచ్చామంటే అది లేదు. ప్రతి పథకంలో కూడా లబ్ధిదారులు భారీగా కుదించేశారు. రకరకాల నిబంధనలు పెట్టి కరెంట్ ఛార్జీలు, కారు ఉందనో లేదు భూమి ఉందనో ఇంకో రకంగా చెప్పి అనేక లబ్ధిదారులు పెంచేసి ఆ విధంగా మోసం చేశాడు. ఈరోజు యువకులను పూర్తిగా మోసం చేశాడు. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. 2.5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి అది భర్తీ చేయలే. 50,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి, డిఎస్సీ చేస్తానని చెప్పి మోసం చేసి ఈరోజు 6,000 మందికి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చాడు. అవి కూడా జరగవు తెలుసు ఆయనకి, ఎందుకంటే ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. కేవలం మభ్యపెట్టి ఆమరించడానికి కోసమే ఆ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి తెలిపారు. గురువారం చిత్తూరు నగరంలోని 42వ డివిజన్ పరిధిలో విజయానందరెడ్డి పర్యటించి గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ పర్యటన కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని, 2019 ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని గుర్తు చేశారు. ప్రజల్లో ముఖ్యమంత్రి జగన్ పట్ల ఉన్న అభిమానమే వైసీపీ పార్టీకి శ్రీరామ రక్షగా నిలుస్తుందని, ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు తన వంతు బాధ్యతగా ప్రజలకు సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఫ్యాన్ కొట్టు. साढ़े 7,000 राजस्थानी का मारवाड़ी है पूरा। सारे राजस्थान मारवाड़ी के लिए टोटल इलेक्शन के लिए लीडरशिप लेता है सुभाष जैन जी। मुझे सुभाष जैन से कम 15 साल से एकदम दोस्ती था। इस बार वाईएसआर कांग्रेस पार्टी का सुभाष जैन ने टोटल मारवाड़ी आदमी को लीडरशिप लेके सारे वोट वाईएसआर कांग्रेस पार्टी फैन गुर्ज का लगाने के लिए इनका पूरा मदद दे रहा है उन्होंने। इसलिए वाईएसआर कांग्रेस पार्टी का इनका मदद कभी भी रहेंगे। शुक्रिया भी बोलेंगे। క్రీడలు యువత మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని టీడీపీ పార్టీ చిత్తూరు పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ తెలిపారు. టీడీపీ జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జేఎస్పీ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా విజేతలకు జిల్లా టీడీపీ కార్యాలయంలో గురువారం బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టోర్నమెంట్లో గెలుపొందిన మొదటి విజేతకు ₹1,00,000, రెండవ విజేతకు ₹50,000, మూడవ విజేతకు ₹25,000 పంపిణీతో పాటు ట్రోఫీలను అందజేశారు. అనంతరం కాజూరు బాలాజీ మీడియాతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం యువతను నిట్ట నిలువున ముంచడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక గంజాయికి బానిసలుగా మారుతున్నారని, ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో క్రీడలను నిర్వహించడం జరిగిందన్నారు. 45 రోజుల పాటు నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన విజేతలకు నేడు బహుమతి ప్రదానం చేశామని, రానున్న రోజుల్లో కూడా ఇలాంటి క్రీడలు మరిన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, తెలుగు యువత అధ్యక్షుడు కాజూరు రాజేష్, గీర్వాణి చంద్రప్రకాష్, కోదండ యాదవ్, రాజశేఖర్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, ప్రభుతేజ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. తెలుగుదేశం పార్టీ తరపున ఒక 45 రోజులుగా క్రికెట్ టోర్నమెంటు జరపడం జరుగుతూ ఉంది. నిన్న ఫైనల్స్ జరిగింది. ఫస్ట్ ప్రైజ్ కెల్విన్ బ్లాక్ టీము గెలవడం జరిగింది. సెకండ్ ప్రైజ్ వచ్చి సివై సెవెన్స్ సెకండ్ ప్రైజు ₹50,000 ప్రైజు గెలుచుకోవడం జరిగింది. ఫస్ట్ ప్రైజు ₹1,00,000 ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. థర్డ్ ప్రైజ్ వచ్చి మిట్టూర్ టీం 25,000 గెలుచుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. యూత్నంతా కూడా ఒక జాగా చేర్చి వాళ్ళతో క్రికెట్ టోర్నమెంట్ పెట్టించి ఈ యూత్ అంతా కూడా ఒక జాగాలో చేరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రాము నా తరపున చేసినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. యువత భవిష్యత్తు పాడైపోతా ఉంటే యూత్నంతా కూడా ఒక జాగా చేర్చి ఈ విద్యార్థులకంతా కూడా ఈ ప్రోత్సహించి క్రికెట్ టోర్నమెంట్ పెట్టినందుకు నా వంతుగా చాలా ఆనందంగా కూడా ఉంది. తెలుగుదేశంకి అంతా కూడా ఓట్లు వేయాలనేసి కూడా ఈ యూత్ని మొత్తం మరీ కోరుకుంటున్నాను. ఈ రాబోయే ఎలక్షన్లో యూత్ అంతా కూడా బాగుండాలంటే తెలుగుదేశంకి ఓటేసి తెలుగుదేశం గెలిపిస్తే చంద్రబాబు నాయుడు యూత్కు అండగా ఉండి మరీ కూడా వాళ్ళ భవిష్యత్తులో బాగుంటాయని కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా 1 ఇయర్కి ఒకసారి టోర్నమెంట్ అయితే జరిపిస్తామనేసి కూడా వీళ్ళకందరూ కూడా చెప్తున్నాను. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టడమే లక్ష్యమని నూతన డిఈఓ దేవరాజులు తెలిపారు. గురువారం పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయుల సహకారంతో పగడ్బందీగా 10 పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఉత్తమ స్థానం సాధించేందుకు సమిష్టి కృషి చేస్తామన్నారు. నేను ఈరోజే మరి పదవి బాధ్యతలు అంటే కడప డిఓ ఆఫీస్లో ఈడీగా పనిచేస్తూ
ఇక్కడికి పదోన్నతి మీద రావడం జరిగింది. మరి అది వరకు నేను 2008 నుంచి 2011 వరకు ఇక్కడ సూపరింటెండెంట్గా పనిచేశాను 3 years. ఇక్కడ అందరూ నాకు సుపరిచితులే. మరి టీచర్లు కానీ, సంఘ నాయకులు కానీ, ఎంఈఓలు కానీ, డిప్యూటీలు కానీ, అంటే అప్పుడున్న డిప్యూటీలు కాకుండా మరి ఈనాడు ఉన్నటువంటి హెడ్ మాస్టర్లే ఎంఈఓలుగా ఉన్నారు. మరి నాకు చిత్తూరు మీద మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను పనిచేశాను కాబట్టి స్టాఫ్ అయితేనే అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. మరి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు, మరి గౌరవ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మన పై అధికారులు ఉత్తర్వులు తూచా తప్పకుండా పాటిస్తూ మన జిల్లాలో జరిగే విద్యా ప్రమాణాలని మరి విద్యార్థులకు చేరే విధంగా ఉపాధ్యాయులు మరి అలాగే హెడ్ మాస్టర్ని అందరినీ సమాయత్తం చేస్తాము. మరి ఎక్కడ కూడా మరి 100% విధుల్లో మనం అందరం చక్కగా పనిచేసేదానికి ప్రయత్నం చేస్తాము. మరి ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలు మనకు దగ్గరలో ఉన్నాయి కాబట్టి గత సంవత్సరంలో వచ్చిన రిజల్టు మరి 69 వచ్చిందని తెలుసుకున్నాను. మరి నేను ఇప్పుడు పరీక్షల టైంలో వచ్చాను కాబట్టి మరి ఇప్పుడైతే ప్రణాళిక ప్రకారము ఇక్కడ మంచి కార్యక్రమాలు చేసి ఉన్నారు అని తెలుసుకున్నాను. మరి ఇక్కడ మార్నింగ్ 1 hour స్టడీ కండక్ట్ చేయడము, అలాగే బీసీబీ నుంచి మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తయారు చేసినటువంటి మెటీరియల్ కూడా విద్యార్థులు ఇవ్వడం జరిగిందని తెలుసుకున్నాను. మరి పూర్తిగా మరి నెక్స్ట్ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా మరి డీసీబీ తరఫున మెటీరియల్ అన్ని స్కూళ్ళకు పంపడం జరిగిందని తెలుసుకున్నాను. మరి ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో మరి సాధ్యమైనంత వరకు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మంచి ఫలితాలు వచ్చే విధంగా మరి సంసిద్ధంగా ఉన్నాము. మరి ఎస్ఎస్సీ రిజల్ట్స్ మీద తొందరలోనే మరి డిపార్ట్మెంటల్ ఆఫీసర్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కలెక్టర్ గారు మరి త్వరగా 12, 13 తారీఖుల లోపల మరి సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని చేయమన్నారు. చీఫ్ డిపార్ట్మెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆర్జేడీ గారు కూడా ఈ నెల 17 కానీ 18 కానీ మరి హెచ్ఎంస్తో మీటింగ్ ఎస్ఎస్సీ మీద పెట్టుకుంటారనేటువంటి విషయం ఇప్పుడే తెలిసింది. కాబట్టి అన్ని విధాల డిపార్ట్మెంట్ని నా సేవ పనిచేస్తాననే మరి తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా విద్యార్థులు ప్రత్యేక వసతులు ఏర్పాటు విషయంలో కానీ, మిడ్ డే మీల్స్ విషయంలో కానీ, మిగతా అన్ని విషయాల్లోనూ మరి అందరు ఎంఈఓలతో హెడ్ మాస్టర్లతోనూ ఫ్రీక్వెంట్గా మీటింగ్ తదితర కార్యక్రమాలు కండక్ట్ చేసి ముందుకు తీసుకెళ్తానని మరి తెలియజేస్తున్నాను. జనన మరణ మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు ధృవపత్రాల జారీ సులభంగా వేగంగా జరగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణ్ కుమార్ చెప్పారు. జనన మరణ వివాహాల రిజిస్ట్రేషన్లు ధృవీకరణ పత్రాల జారీ అంశాలపై గురువారం నగరపాలక కార్యాలయంలో నగరపాలక సంస్థ, పంచాయతీరాజ్, జిల్లా రిజిస్ట్రార్ శాఖల అధికారులకు, ఉద్యోగులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జననం, మరణాలు, వివాహాల రిజిస్ట్రేషన్ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి మనిషి జీవితంలోనూ ఈ 3 అంశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ధృవపత్రాల జారీ పారదర్శకంగా జరగాలన్నారు. ఈ చట్టాలపై సామాన్య ప్రజలకు ప్రాథమిక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా వివాహాల రిజిస్ట్రేషన్ల విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు తప్పనిసరిగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించేలా చూడాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వివాహ బంధాలు ఎదురవుతున్న సవాళ్లపై అవగాహన కల్పించారు. నగర కమిషనర్ అరుణ మాట్లాడుతూ జననం, మరణ, వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నగరపాలక సంస్థ పరిధిలో పక్కాగా నిర్వహిస్తున్నామని, జడ్జి సూచనల మేరకు మరింత విస్తృతంగా సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివాహ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేలా ఆన్లైన్ పోర్టర్లను అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు చెప్పారు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో ధృవపత్రాలు పొందవచ్చునన్నారు.
తిరుమల కొండపై చేపడుతున్న అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో టీటీడీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమలలో విశాఖ శారదా పీఠం గోగర్భం డ్యాం ఏరియాలో దాదాపుగా 4817 అడుగులలో అక్రమ నిర్మాణం చేపడుతుంటే టీటీడీ అధికారులతో పాటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారని టీడీపీ నాయకులు సూటిగా ప్రశ్నించారు. విశాఖ శారదా పీఠానికి 5000 స్క్వేర్ ఫీట్ల భూమిని అధికారికంగా కేటాయించినప్పటికీ అక్రమంగా నిబంధనలను ఉల్లంఘించి 4815 స్క్వేర్ ఫీట్ల భూమిని ఆక్రమించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరపకుండా పూర్తి స్థాయిలో ఉల్లంఘన చేశారని ఆరోపించారు. హైకోర్టులో ఓ భక్తుడు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తే హైకోర్టు తక్షణం నిర్మాణాలను ఆపాలని గత నెల 24వ తేదీన తీర్పు ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా న్యాయవాది ఆధ్వర్యంలో కూడా కమిషన్ను ఏర్పాటు చేశారని, ఈ కమిషన్ ఫిబ్రవరి 10వ తేదీన తిరుమలలో పర్యటించే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా టీటీడీ అధికారులు మొద్దు నిద్ర వీడి తిరుమల క్షేత్రంలోని భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మధు యాదవ్, మోహన్ రాజ్, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఒక లెటర్ రాశారు, ఆర్డర్. Later, the MUT authorities were encroached land measuring 4,817 square feet beside land of 5,000 SFT. Later, the MUT authorities encroached the land measuring 4817 square feet. మఠం అధికారులు, మఠం యొక్క వాళ్ళు ఆక్రమిస్తా ఉంటే మీరేం చేస్తున్నారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 1 కాదు 2 కాదు కదా, 4817 SFT ఆక్రమించారని చెప్పి మీరే ప్రొసీడింగ్స్ ఇస్తారు, దాన్ని మీరే రాటిఫై చేస్తారా? అంటే మీరే ప్రొసీడింగ్స్ ఇచ్చేది, మీరే రాటిఫై చేశారా? చివరికి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏమని? 24/1/2024 రిట్ పిటిషన్ పిల్ నెంబర్ 18/2004లో హైకోర్టు ఏమిచ్చింది జడ్జిమెంట్? An advocate commission, namely Vivekananda Virupaksha, has been appointed. చివరికి మీరు చేసిన ఉల్లంఘనల పైన హైకోర్టు స్పందించి అడ్వకేట్ కమిషన్ కూడా నియమించిందంటే మీరేం కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? నేను సూటిగా అడుగుతున్నాను టీటీడీ అధికారులని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని. ఏ ఫీ ఆఫ్ అడ్వకేట్ కమిషనర్ ఇస్ ఫిక్స్డ్ ఆఫ్ 50,000 rupees టు బీ షేర్డ్ ఈక్వల్లీ బై ది పిటిషనర్ అండ్ టీటీడీ. అడ్వకేట్ కమిషనర్కి 50,000 కట్టండి మీరు. ఎవరు? పిటిషనరు 25,000, టీటీడీ 25,000. ఇప్పుడు ఈ 25,000 ఎక్కడి నుండి కడతారు మీరు? స్వామివారి ఉండిలో నుంచి కడతారా? పైగా టీటీడీ తరఫున హాజరైనటువంటి అడ్వకేట్ కూడా చెప్పాడు ఏమనేసి, మిస్టర్ ఎస్ఎస్ ప్రసాద్, ల్యాండ్ కౌన్సిల్, appearing for respondent 134, however, submits that the violation highlighted by the land council for the petitioner were considered by the TTD and deviations were regularized by virtue of order dated 26/12/2000, subject to payment of 25,99,767 rupees. అంటే విశాఖ శారదా పీఠం వాళ్ళు భూ ఆక్రమణలు చేసినా, సెట్ బ్యాక్స్ వదలకపోయినా, వాళ్ళు చేసిన ఉల్లంఘనని 25,99,765 రూపాయలు కట్టించుకుని రెగ్యులరైజ్ చేస్తారా? అదే సామాన్యుడు ఏదైనా చిన్న ఉల్లంఘన చేసి రెగ్యులరైజ్ చేస్తారా మీరు? సూటిగా అడుగుతున్నా నేను. అంటే విశాఖ శారదా పీఠం వాళ్ళకి ఒక నిబంధనలు, సామాన్యులకు ఒక నిబంధనలా? ఏ బ్లాక్ ఏ 4 floors అనుమతి తీసుకుని 5 floorలు కట్టారంట. బ్లాక్ బి 4 floors అనుమతి ఉంటే 6 floorలు కట్టారంట. ఏమయ్యా ఇదే? కింద ఈ విధంగా భూ ఆక్రమణలు చేస్తున్నారు, సాక్షాత్ తిరుమల కొండ పైన కూడా ఈ విధమైన ఉల్లంఘనలా? మరి ఈవో గారు సవాళ్ళు విసిరేది, చర్చకు రండి, నేను ఏదైనా చేసి ఉంటే బహిరంగ చర్చకు రండి అంటే దీనిపైన చర్చకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. రేపు 10వ తేదీ అడ్వకేట్ కమిషనర్ వస్తున్నారు, ఏం సమాధానం చెప్పబోతున్నారు? పగలగొట్టగలరా బిల్డింగ్స్ని? కాబట్టి అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా చేయబాకండి. వెంకటేశ్వర స్వామి కన్ను మూసుకొని ఉన్నాడు, మనకి నిలబడుకొని ఉన్నాడు, కన్ను మూసుకున్నాడు. మనం చేసేటువంటి అక్రమాలు తెలియదు అనుకోవాకండి. ఏదో ఒక రోజు ఆయన కన్ను తెరిచే ఖాయం.
మీ బండారాలన్నీ బయటకు వచ్చేది ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సొంత ఆదాయం పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలపై లేదని తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ నిర్వహణపై వైకాపా ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని, 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పాటు 4 రెట్ల అప్పులను కూడా రాష్ట్రంలో పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సప్లై నిధులను దారి మళ్లించడమే కాక విద్యార్థులకు ఇచ్చే ఆర్థిక వసతుల్లో కూడా కోతలు విధించారని, అలాగే టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లు మూసివేసి పేదలకు పట్టడన్నం కూడా దొరకని పరిస్థితి వైకాపా ప్రభుత్వంలో నెలకొందని అన్నారు. 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తిరుపతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్లను వైకాపా ప్రభుత్వం సృష్టించిన అలాంటి వ్యక్తులపై ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. 2024 ఎన్నికలే జగన్మోహన్ రెడ్డికి చివరి ఎన్నికలు కాబోతున్నాయని ఈ సందర్భంగా ఆయన జోష్యం చెప్పారు. ప్రతినిత్యం తన రాబడి ఏ విధంగా పెంచుకోవాలి, వ్యక్తిగత రాబడి ఏ విధంగా పెంచుకోవాలనే దానిపైన ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవి కూడా ప్రతిబింబించడం. ఈ బడ్జెట్లో ఏదైతే మద్యపాన నిషేధం అంచెలంచెలుగా నేను నిషేధిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆఖరి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మహిళలు, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు క్షమాపణ చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఏదైతే హామీ ఇచ్చావో అంచెలంచెలుగా మద్య నిషేధం చేస్తానని దాన్ని పక్కన పెట్టడమే కాకుండా మద్యం పేరుతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ఏ విధంగా మద్యం ధరలను పెంచి ఏ విధంగా ప్రజలు నెత్తిన భారం మోపావో మనం చూసాం. సుమారు 70,000 మంది ఈ నాసి రకం మద్యం సేవించి ఈ రాష్ట్రంలో అసూలు బాశారు. దానికి సమాధానం చెప్పని ఈరోజు అడుగుతా ఉన్నాం. ఏదైతే విద్యార్థులకు నువ్వు ఇచ్చిన హామీ ఏమైతే ఉందో, యువతకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నావు. క్షమాపణ చెప్పి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా నీకు మనస్సాక్షి అనేది ఉంటే నువ్వు చెప్పిన మాట ఏవేవి చేయలేదో ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాను. బడ్జెట్లో చూపిన దానికి నువ్వు ఏదైతే ఈరోజు ప్రజలందరూ కూడా ఈ యొక్క విద్యుత్ ఛార్జీల విషయంలో ఏం చెప్పావు నువ్వు ఎన్నికల ముందు? చంద్రబాబు నాయుడు పరిపాలనలో నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం జరిగింది మేము. అదేవిధంగా ఒక్క పైసా కూడా గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మేము పెంచలా విద్యుత్ ఛార్జీలు. ఈరోజు నువ్వు సబ్ఛార్జీల పేరుతో కోట్లాది రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసిన మాట వాస్తవం కాదా, అవునా? ఈరోజు అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. 9 సార్లు ఈ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచి సామాన్యులను నడ్డి విరిచింది నువ్వు కాదా? ముఖ్యమంత్రి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, నేను ఊర్లు కడతానన్నావు. మీరు ఇచ్చే అపార్ట్మెంట్లు ఏముంది? నేను ఊర్లు నిర్మిస్తానన్నావు. ఈరోజు నువ్వు ఇచ్చిన పట్టాలు ఎక్కడైతే ఇచ్చావో ఊరుకు దూరంగా ప్రజలు ఏ విధంగా నివాస యోగ్య ప్రాంతంగా ఉందో చెప్పమని చెప్తాను. ఈరోజు అక్కడికి విద్యుత్ ఇచ్చావా, లేకపోతే రోడ్లు వేసావా, మంచినీటి సదుపాయం కల్పించావా? ఏ విధంగా ఊర్లు తయారవుతాయో నీకు తెలుసా ముఖ్యమంత్రి అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.